ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు. ఏంటి మేడం, గులాబ్ జామ్ తింటుంటే గుండు సూది అడ్డుపడ్డట్టు ఎందుకు మేడం నా పాటకి ఫీల్కి అడ్డుపడ్డారు? ఏదో జీవితం మొత్తం తలకిందులైపోయినట్టు నెత్తిమీద ఆ క్లాత్ ఏంటి, ఈ పాటలేంటి? జీవితం తలకిందులైపోవడం మాత్రమే కాదు, జైంట్ వీల్ తిరిగినట్టు తిరుగుతుంది. ఏమైంది బార్బీ? సీరియల్ మొత్తం చూసి సీరియల్లో హీరోయిన్ ఎవరు అని అడిగినట్టు మీరు భలే కామెడీలు చేస్తారు మేడం. లత కేస్ ఇన్వెస్టిగేషన్ గురించి మేఘన ఏమని ఛాలెంజ్ చేసిందో ఒకసారి ఫ్లాష్ కట్ వేసుకోండి. లత మరణం వెనుక ఎవరున్నారో, ఎవరు చేయించారో సాక్ష్యాధారాలతో సహా నేను నిరూపిస్తాను. ఫ్లాష్ కట్ చూశారు కదా మేడం. ఇప్పటి వరకు మేఘన వేరు, ఇక నుంచి మేఘన వేరు. మేఘన గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసు. తను పంతంలోనూ పట్టుదలలోనూ లేడీ విక్రమార్కురాలు. తను ఛాలెంజ్ చేసిందంటే లత మర్డర్ కేసులో దోషుల్ని కనిపెట్టేదాకా నిద్రపోదు. లతని చంపిన సూత్రధారి పాత్రధారి మీరు అని బయటపడటం, మీ పక్కన నేను కూడా ఉన్నానని క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం, అప్పుడు మనిద్దరం కలిసి నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను అంటూ పాట పాడుకుంటూ జైల్లో వెళ్లి సెటిల్ అవ్వడం కన్ఫర్మ్. ఈ విషయంలో దరిద్రంలో దరిద్రం ఏంటంటే మేడం, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ న్యూస్ ని మన న్యూస్ ఛానల్లోనే టెలికాస్ట్ చేస్తానని మీరు మాట ఇవ్వడం, దీన్నే కొన్ని ఏరియాల్లో మనల్ని చంపమని మనమే కత్తి కొనివ్వడం అంటారు. పరిస్థితులు సర్దుకుపోయేంత వరకు ఆయన దగ్గరికి వెళ్ళొద్దు, మాట్లాడొద్దు అని చెప్పాను కదా నిత్య. నువ్వు ఇలా చేయొచ్చా చెప్పు? నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెట్టొచ్చా చెప్పు? నిత్య బాధను చూడలేక నేనే తీసుకుపోయినాను మేడం. నందు సార్తో మాట్లాడడం కోసం నిత్య రోడ్డు మీద ఎదురు చూస్తుందని తెలిస్తే సార్ తప్పకుండా నిత్యతో మాట్లాడతారని అనుకునుండాను. తప్పంతా నాదే, సారీ. ఇది తప్పొప్పుల సమస్య కాదు ఆకాష్, నిత్య ఆరోగ్య సమస్య. ఇంతకు ముందు ఒకసారి ఇలాగే నందు మీద దిగులు వేసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ట్రీట్మెంట్ చేయిస్తే దేవుడి దయ వల్ల కోలుకుంది. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తే నేనేం చేయగలను? నాన్న నాన్న అంటూ మెంటల్గా డిప్రెషన్ అయ్యి ప్రాణాల మీదకి తెచ్చుకుంటే అప్పుడేంటి పరిస్థితి? ఆయనకి నేను ఎలా నచ్చ చెప్పగలను? నాన్నని ఎలా తీసుకురాగలను? ఇవేవి ఆలోచించకుండా ఇలా చేయడం ఏంటి ఆకాష్? అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను కదా, ఆయన నన్ను అర్థం చేసుకోవడం కోసం, నేను నిర్దోషిని అని నమ్మడం కోసం ప్రయత్నిస్తున్నాను అని. అందుకు కొంత టైం పడుతుందని కూడా చెప్పాను కదా. మరి అర్థం చేసుకోకుండా ఇంతలోనే అలా చేయడం ఎందుకు చెప్పు? నందు సార్ మాట్లాడితే నిత్య బాధ దూరం అవుతుందని ఆలోచించుండానే తప్ప నిత్యకి మరింత బాధపడే పరిస్థితి వస్తుందనే ఊహించలేకపోయిండాను మేడం. మరో తూరి ఇంకెప్పుడు ఇట్ట చేయను, సారీ మేడం. నిత్య,
నువ్వేం బాధపడకమ్మా. త్వరలోనే మనం ఆ ఇంటికి వెళ్తాం. అప్పుడు మీ నాన్న నీతో మాట్లాడతారు. ప్రతి క్షణం నీతోనే ఉంటారు. నిన్ను సరదాగా ఆడిస్తారు. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టమ్మా. ఇంకెప్పుడు ఇలా తన కోసం వెళ్ళుకో. ఈ అమ్మ బాధని అర్థం చేసుకో ప్లీజ్. నందు, నందు, మజ్జిగ తాగు. ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదులే అమ్మా, నాకెప్పుడు ఉండే తలనొప్పులే కదా, వదిలే. మళ్ళీ ఏమైందిరా? అమ్మా ఏం లేదని చెప్తున్నాను కదా, వదిలే. ఇది నాకు అలవాటైన బాధే. నువ్వు అనవసరంగా బాధపడుకో. వెళ్ళు, వెళ్ళి నిద్రపో. అలవాటైన బాధ అయినప్పుడు అదే పనిగా మనసులో పెట్టుకోకూడదురా. ఆ బాధని దూరం చేసుకునే సమర్థత కూడా మనకుండాలి. నువ్వున్న పరిస్థితిలో ఈ విషయం గురించి మాట్లాడే సందర్భం కాదు. కానీ పాపం లతని అంత దారుణంగా చంపారు అని తెలిసిన తర్వాత మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. లతది ఆత్మహత్య కాదు, మర్డర్ అంట కదరా. ఈ విషయం నీకెవరు చెప్పారమ్మా? రాత్రి ఇంటికొస్తుంటే మేఘన కనిపించి చెప్పింది. కానీ అంత మంచి అమ్మాయిని చంపాల్సిన అవసరం ఎవరికుంటుందిరా? అసలు తనని చంపే అంత పగ ఎవరికుంటుంది? అసలు ఏమీ అర్థం కావట్లేదమ్మా, అంత కన్ఫ్యూజన్గా ఉంది. పోలీసులేమో కన్ఫామ్గా ఆత్మహత్య అంటున్నారు, కానీ మేఘన మాత్రం ఖచ్చితంగా మర్డర్ అని వాదిస్తుంది. తన ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తుల పేర్లు బయట పెడుతుందంట. అయినా మేఘన ఏం చేస్తే మనకెందుకమ్మా? తన గురించి, తను చేసే పనుల గురించి ఆలోచించాల్సిన అవసరం, పట్టించుకోవాల్సిన అవసరం మనకి లేదు. అదేంట్రా అలా అంటున్నావు? మేఘన చేసిన ప్రయత్నం అంతా తను నీతో కలిసి ఉండడం కోసం, మనం అందరం కలిసిమెలిసి ఉండడం కోసమే కదరా. ఏంటమ్మా ఏమంటున్నావు? నువ్వు మేఘన విడిపోవడం వెనుక ఏదో కుట్ర జరిగిందని, ఆ కుట్రకి లత హత్యకి సంబంధం ఉందని, లతని చంపిన హంతకుణ్ణి పట్టుకుంటే తను ఏ తప్పు చేయలేదని నిరూపించుకునే అవకాశం దొరుకుతుందని మేఘన చెప్పిందిరా.